విభిన్న పాత్రలు ఆకట్టుకునే శ్రద్ధ శ్రీనాథ్ మరొకసారి బరువైన భావోద్వేగాలతో కూడిన పాత్రలో ఆకట్టుకున్నారు. సినిమాలో ప్రధానమైన సన్నివేశాలు ఆమె తన పర్ఫార్మెన్స్ ద్వారా ఎలివేట్ చేసిన విధానం బాగుంది. కిషోర్ ఇనియా సుబ్రమణి ఇప్పటి వరకు తెర మీద కనిపించిన పాత్రలో నటించడమే కాకుండా మెప్పించారు. ఈ పాత్రలో డెప్త్ ఇంకా ఉంది అంటే కల్కి జోనర్లో బెటర్గా ఉండేదనిపిస్తుంది. ఇతర పాత్రలో నటించిన వారంతా పర్వాలేదు అనిపించారు. టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ విభాగం పనితీరు హైలైట్. డిఫరెంట్ టోన్తో సన్నివేశాలు కె రామ్ చరణ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వాడిన లైటింగ్, కలర్ స్క్రీన్లు మరింత రిచ్గా కనిపించేలా చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోప్లు పలు సన్నివేశాలు ఎలివెంట్స్ చేయడమే కాకుండా ఒక మూడ్ను క్రియేట్ చేశాయి. ఆర్ట్స్ డిఫరెంట్గా ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అలాగే నిర్మాణ కెఎస్ రామకృష్ణ, కె రామ్ చరణ్ అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాపై వారికి ఉండే అభిరుచి, తపన కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్లో ఉన్నాయి. యుద్ధం వల్ల ఆహారం నీటి కొరత ఏర్పడితే మానవుడు ఎలాంటి బరితెగింపు దిగుతాడు, వారి ఆహారం ఏమవుతుందో అనే విషయం భవిష్యత్తులోకి వెళ్ళి తన విజయ్ దర్శకుడు ప్రమోద్ ఆవిష్కరించిన తీరు ఆలోచింప చేస్తుంది. అలాగే కల్కి సినిమా రేంజ్లో ఆ సినిమా కంటే ముందే ఇలాంటి పాయింట్ను ఆయన ఆలోచించడం ఆయన టాలెంట్కు నిదర్శనంగా నిలిచాయి. అయితే కథా కథనాలపై మరింత కసరత్తు చేసుకోకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్గా కల్పించింది. కల్కి తరహా జోనర్ సినిమాను ఇష్టపడే వారికి డిఫరెంట్గా ఈ సినిమా నచ్చుతుంది. శ్రద్ధ శ్రీనాథ్, ఇనయ, కిషోర్ పర్ఫార్మెన్స్లు కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తుంది. కొత్తదనం కోసం తప్పించే ప్రేక్షకుడు సినిమా సన్నివేశాలు, కథ డీప్ నైట్గా ఒక థ్రిల్లర్ను అందిస్తాయి. ఈ సినిమాలను థియేటర్లో చూడండి, చాలా బాగుంది. కల్కి మూవీ చూస్తే ఈ సినిమా తప్పకుండా చూడండి, చాలా బాగుంది.